హాయ్ అండి. ఇది అల్లం పచ్చడి. చింతపండుతో కాదు, నిమ్మరసంతో అల్లం పచ్చడి. అన్ని రకాల టిఫిన్లోకి చాలా రుచిగా ఉండే ఈ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి పక్కా కొలతలతో. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఈ అల్లం పచ్చడి కోసం ముందు మనం నిమ్మకాయల్ని రసం తీసుకుందాం. మన దగ్గర ఉన్న నిమ్మరసాన్ని బట్టి అల్లం కూడా దాని ప్రకారం కొలత తీసుకోవచ్చు. ముందు నిమ్మకాయలన్నింటినీ కట్ చేసి వాటిని రసం తీసుకోండి. తర్వాత అల్లాన్ని ఒకరోజు ముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. తొక్క తీయొద్దు. ముందు కడిగి ఆరబెట్టిన తర్వాతే తొక్క తీసుకోండి. అప్పుడే అల్లంలో మంచి ఫ్లేవర్ అలాగే మిగిలి ఉంటుంది. తొక్క తీసిన తర్వాత కడిగితే అల్లంలో ఫ్లేవర్ అంతా పోతుంది. తర్వాత ఇలా తొక్క తీసిన తర్వాత ఇలా చిల్ల ముక్కలు కట్ చేసుకోండి. ఈ పొట్టును కూడా, అల్లం మీద తీసిన పొట్టును కూడా పడేయద్దు. టీలో అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గ్లాస్ నిండా నిమ్మరసం వచ్చింది. గ్లాస్ కొలతలతో చెప్తున్నాను. ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం వచ్చిందో అంతే గ్లాస్తో అల్లాన్ని 3/4 వరకు తీసుకోవాలి. నిమ్మరసం గ్లాస్ అయితే అల్లం ముక్కలు 3/4 గ్లాస్ తీసుకోవాలి. ముందుగా అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో గ్రైండ్ చేసుకునేటప్పుడు 5-6 వెల్లుల్లి రేకులు మాత్రమే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అల్లం ఫ్లేవరు డిస్టర్బ్ అవుతుంది. మనకి అల్లం పచ్చడిలో అల్లం రుచి తెలియాలంటే వెల్లుల్లి తక్కువ వేసుకోవాలి. అందుకే 5-6 వెల్లుల్లి మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అంతటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు కారం, మనం ఎంతైతే అల్లం వేసామో దానికంటే కొంచెం తక్కువ కారం వేసుకోండి. అంటే 3/4 వేసాం కదా, 3/4 గ్లాస్ కొలతకి దానికంటే కొంచెం తక్కువ కారం, అంటే ఒక 1/2 గ్లాస్ పైన 3/4 గ్లాస్ లోపు కారం వేసుకోండి. తర్వాత కారం ఎంత వేసుకున్నారో అంతే ఉప్పు వేసుకోండి. ఇవన్నీ ఒక బౌల్లోకి ముందు రెడీగా వేసుకుందాం. తర్వాత నిమ్మరసం ఎంత ఉందో దానికంటే, అంటే 1 గ్లాసు నిమ్మరసానికి 1.25 గ్లాసు బెల్లం వేసుకోవాలి. 1 గ్లాసు నిమ్మరసానికి 1.25 గ్లాసు బెల్లం. ఇదిగో 1 గ్లాసు వేసాను. తర్వాత ఇంకో 1/4 గ్లాసు బెల్లం. క్వాంటిటీ అన్నిటికన్నా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీనిలో ఈ నిమ్మరసం మొత్తాన్ని వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లము, నిమ్మరసం, ఈ బెల్లము, కారం, ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మిక్సీలో వేసుకుంటారో గ్రైండర్లో వేసుకుంటారో దేనిలోనైనా వేసుకొని 1 స్పూన్ మెంతిపిండి కూడా వేసుకొని దీని అంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా అంటే మన టమాటో సాస్ ఎలా అయితే ఉంటుందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండర్లో వేసుకున్నాను. దీనిలో నలిగేవి తక్కువే ఉంటాయని వెంటనే తీయొద్దు. ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు గ్రైండర్లో గ్రైండ్ చేస్తేనే ఆ రుచి వస్తుంది, బాగా నలిగి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం అల్లం పచ్చడి మీరు మిక్సీలో చేసిన, గ్రైండర్లో చేసిన ఇలా రావాలి. ఇలా వచ్చిన ఈ అల్లం పచ్చడిని అలాగే వేసుకోవచ్చు. లేదా మీకు కావాలంటే కొంచెం తాలింపు, నూనె చాలా తక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టకపోయినా కూడా ఇది నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం ఉంటుంది. బయట అయినా సరే 4-5 నెలలు గట్టిగా ఉంటుంది. ఈ అల్లం పచ్చడి అన్ని రకాల టిఫిన్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.